ఈవేళేమో మమ్మీ డాడీ కొండకు పోతుంటే నేను కూడా వస్తామని అని కొండకు వచ్చిన. వస్తే ఇగో ఈడ ఇటు ఈస్తుంటారు నాకు. ఇవాళ అయిపోయినట్టే నా పనిగా. అయితే నేను చెయ్యనమ్మా, నేను కూర్చుంటా అంటే ఒప్పుకోవట్లేదు. లేకపోతే రేపొద్దున నీకు పోవాలి ఇవ్వమంతా అంటారు. నాన్న అయితే కోప్పడిపోతుండు, నువ్వు ఎప్పుడు వీడియో తీసుకున్నాడు ఎర్రా, పని చేసుడు లేదు చెయ్యి అంట. చేస్తాలే నాన్న. ఈడ మమ్మీ వర్క్ చేస్తుంటే ఆడేమో బాబు పని చేస్తాడు, ఇక్కడేమో నేను. ఈవేళ నేను అడుగు తేలిపోవాలి. ఇక యుద్ధం స్టార్ట్ చేద్దాం మామ, యుద్ధం. ఈవేళ నేనే గెలవాలని ప్రేర్ చేయండి మామ, మీరు గెలుస్తా అడవితో. ఇక్కడ నుంచి లొకేషన్ ఎట్లా ఉంటుందో కొంచెం చూడండి. పీక్స్లో ఉంటుంది లొకేషన్ మాత్రం. ఏడు నుంచి అంత కనిపించదు కానీ చాలా దూరం నుంచి వచ్చినా నేనైతే. దగ్గర చేయను మామ అంటే వినలే, ఇక ఇంత దూరం తీసుకొచ్చిండ్రు నన్ను. నానా మీరు నా ఏజ్లో ఉన్నప్పుడు మీరు ఇట్లా చేసేవాళ్ళేనా పని? అడుగు మీ అమ్మ చెప్తాను. చిన్నప్పటి నుండే కష్టపడి బాగా చేసేవాళ్ళు. నాన్న నేను మేకలకే పోతా అన్నా. అన్నే నేను పోతారా నువ్వు కొండకపోమన్నాడు. మళ్ళీ తిడుతుండ్రు. అమ్మ అయితే నువ్వు చెప్పమ్మా. అమ్మ మీ చిన్నప్పుడు ఇలా చేసేవాళ్ళేనమ్మా నాలుగు పని? అమ్మ నేను చేయనమ్మా, వెళ్ళి కూర్చొని పోతా. తింటానే రాత్రి అయితే పువ్వులు చేస్తాలే అమ్మ. తప్పుతుందా? చేస్తాను. ఇది కందిపప్పు చేస్తాం కదా, ఆ మొక్కలు అనమాట. మేము న్యాచురల్గా పండిస్తాం. సో వీటికి ఆ పిచ్చి మొక్కలు అనేది ఉండకూడదని తీసుకున్నాం. ఇంకా సీజన్ అయితే రాలేదు. డిసెంబర్ లాస్ట్ పువ్వు వచ్చి మొత్తం కాయలు కూడా అయిపోతాయి. అప్పుడు తప్పకుండా చూపిస్తా. దాంతో పాటు జీడి మొక్కలు కూడా ఉడిసినాం. అవి పెద్దవాళ్ళు కదా, కానీ నేను మాత్రం చేయలేకపోతున్నా పని. సరదా తీరిపోతుంది. సరదాప్పుడు సరదా, పనప్పుడు పని అని ఇందాక నుంచి మా డాడీ అయితే నన్ను సావ దొబ్బుతుండు. చేస్తాం, తప్పుద్దా. వర్క్ అయితే అయిపోయింది, అందుకే వెళ్ళిపోతున్నాం ఇంటికి. బాయ్ బ్రోస్, మళ్ళీ మంచి వీడియోతో కలుద్దాం. చివరిగా ఈవినింగ్ లొకేషన్ ఎలా ఉంటుందో చూడండి. ఈవినింగ్ లొకేషన్ అయితే ఇలా ఉంటుంది చూడండి.